హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు నేను మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాండి. 2 గ్లాసుల రైస్ పెట్టి అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి పెట్టుకోవాలండి. ఎసరు ఎక్కువ పెట్టుకోవాలి, వంచేటట్టు పెట్టుకోవాలి. అన్నం అయితే ఉడికిందండి, పలుకు మీద ఉంచిన మంచిగా పొల్లు అయ్యింది. చూడండి, ఇట్లా బేషన్లోకి పెట్టుకోవాలండి. చల్లారనియాలి, అసలు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మెతుకు అంటకుండా మంచిగా. నేను 2 మామిడికాయలు అయితే తురిమినండి, పుల్లటివి. మనం కలిపి చూసుకొని ఉప్పు పులుపు సరిపోయిందా చెక్ చేసుకొని మళ్ళీ గీరేసుకోవాలండి కాయలు. పులిహోరలో ఉప్పు పులుపు అయితే సరిపోయిందండి. పచ్చిమిర్చి కొంచెం కాట్లు పెట్టుకోవాలండి. ఈ కరివేపాకు, పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ వేసుకోవాలండి. ఫైనల్ గా జీలకర్ర మెంతుల పొడి కూడా కలుపుకోవాలండి. మామిడికాయ పులిహోర రెడీ అండి. మీ దగ్గర ఇంగు ఉంటే కొంచెం వేసుకోండి. నా దగ్గరనైతే లేదు, నేను వేయలేదు. నేను మాత్రం కొంచెం 2-3 స్పూన్లంతా నెయ్యి అయితే వేసినాడు. థ్యాంక్ యూ.